హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్ లో. ఎంసీసీ వాళ్ళు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు మనకి. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసేది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ. ఇదే ఆ అఫీషియల్ వెబ్సైట్. అయితే మనకి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేయలేదు, కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది, స్క్రోల్ అవుతుంది. ఈ స్క్రోలింగ్ లో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యారో వాళ్ళు మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ని మీరు డిజిగ్నేటెడ్ డిజబిలిటీ సెంటర్స్ దగ్గర నుండి పొందాల్సి ఉంటుంది. అయితే ఆ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ అవైలబుల్ గా ఉంది, దీనికి సంబంధించిన డేటా అనేది మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వలేదు. కానీ యూజీలో అక్కడ మీకు పీజీకి యూజీకి కలిపి వాళ్ళు ఇవ్వటం జరిగింది. అందుకని నేను జస్ట్ మీకు ఆ సెంటర్స్ ఎక్కడున్నాయనేది మీకు చూపిస్తాను. అయితే డేట్స్ చెప్తున్నారు, సెప్టెంబర్ 9వ తారీఖు నుండి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు కూడా మీరు ఈ డిజబిలిటీ సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 1 లో అంటే రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకొని అంటే వాళ్ళు తప్పనిసరిగా 25వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు డిజబిలిటీ సర్టిఫికెట్ ని మీరు పొందవలసి ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్ అంటే ఇంతకు ముందు ఎంబీబీఎస్ టైంలో మీరు తీసుకొని ఉండొచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండొచ్చు. కానీ అది సరిపోదు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళిచ్చినటువంటి డిజిగ్నేటెడ్ డిజబిలిటీ సెంటర్స్ కి వెళ్ళి మాత్రమే మీరు అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యి ఈ సర్టిఫికెట్ ని పొందవలసి ఉంటుంది. ఆ లిస్ట్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా మీలో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా 5% రిజర్వేషన్ ఉంది ఈ క్యాండిడేట్స్ కి. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా మీరు ఏ సెంటర్ కైనా వెళ్ళి అపీర్ అయ్యి మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ యొక్క పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ని పొందే అవకాశం ఉంటుంది. అయితే జనరల్ గా సౌత్ జోన్ లో మనందరికీ కూడా మెడ్రాస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా మెడ్రాస్ ని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. సో మెడ్రాస్ లో ఎక్కడ ఉంటుంది అంటే మనకి మెడ్రాస్ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గేట్ లో మనకి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ హాస్పిటల్లో మనకి ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. సో మన సౌత్ జోన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా వెళ్ళేది అక్కడ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఆటోమేటిక్ గా వాళ్లే ఎంసీసీకి అప్లోడ్ చేస్తారు. దానితో పాటుగా మీకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. సో మీరు మరలా సపరేట్ గా డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో, గుర్తుంచుకోండి. కాకపోతే ఇప్పుడు ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా సెప్టెంబర్ 25వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా ఈ సర్టిఫికెట్ ను పొందవలసి ఉంటుంది. అయితే కొన్ని సెంటర్స్ లో స్పెసిఫిక్ గా కొన్ని డిజబిలిటీస్ కి సంబంధించి మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే ఈ లిస్ట్ మీరు చూడాలి అనుకున్నట్లయితే నేను దీనికి సంబంధించిన డ్రైవ్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేదు అంటే మీరు ఇక్కడ యూజీ మెడికల్ ఉంది కదండి, ఈ యూజీ మెడికల్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ప్రాస్పెక్టస్ అవైలబుల్ గా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకి లాస్ట్ పేజెస్ లో ఈ లిస్ట్ ఉంది. అయితే మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ప్రాబ్లమ్ ని బట్టి ఇట్ మే టేక్స్ అంటే 1 or 2 days కూడా అవ్వచ్చు. కాబట్టి దానికి ప్రిపేర్డ్ గా మీరు వెళ్ళండి. అయితే మొన్న యూజీ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ 3 to 4 days కూడా అక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి హాలిడేస్, వర్కింగ్ డేస్ అవి జాగ్రత్తగా చూసుకొని మీరు దాని ప్రకారంగా మాత్రమే వెళ్ళండి. ఏదైనా పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటే వాళ్ళు అప్పుడు మీకు అవైలబుల్ గా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ ఇప్పుడు ఫేజ్ 1 లో కానీ మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయకపోతూ ఉంటే ఫేజ్ 2 లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడైనా సరే మరలా మీకు డేట్స్ ఇస్తారండి. సో అప్పుడైనా మీరు వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించు ఫేజ్ 2 కి కూడా సర్టిఫికెట్ పొందే అవకాశం ఇస్తారు. బెటర్ ఏంటి అంటే ఇప్పుడే మీరు తీసుకునంటే తర్వాత ఏ రౌండ్ లోనైనా మీకు ఇష్టం వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయాలి అనిపించినప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఒకసారి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడికి వెళ్ళి అపీర్ అవ్వచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, ఇది అక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోండి, లేదా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లియర్? సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాని యొక్క లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.